అమ్మ, శాస్త్రాలు మూఢనమ్మకాలు ఇంతకీ ఏవి నిజాలు ఏవి అబద్ధాలు? శాస్త్రాలు పద్ధతులు మన ఆరోగ్యానికి మంచి చేసేటివి, మనం ధర్మంగా నడవడానికి హెల్ప్ చేసేటివి. కానీ మూఢనమ్మకాలు మనకి ప్రకృతికి హాని చేసేటివి. ఒక కత్తి ఒక యోధుడి చేతుల్లో ఉన్నప్పుడు ఆయుధంగా మారినట్టు, ఒక దుర్మార్గుడి చేతుల్లో ఉన్నప్పుడు అది మారణాయుధంగా మారుతుంది. దోషం కత్తిది కాదు, వాడే వ్యక్తిది. ఇక్కడ కూడా శాస్త్రాన్ని చాలామంది వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకొని మూఢనమ్మకాలుగా మార్చేయడం వల్ల మనం ప్రతి శాస్త్రం కూడా మూఢనమ్మకాలుగా భావించి పొరపాటు పడుతున్నాం. ఇంటికి తోరణాలు కట్టాలన్నా, గడపకి పసుపులు రాయన్నా, మెల్లో తాళేసుకోమన్నా, 3 రోజులు రెస్ట్ తీసుకోమన్నా, ఏది చెప్పినా మూఢనమ్మకాలుగా మనం కొట్టి పడేస్తున్నాం. కానీ వేరే వాళ్ళని చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి చక్కగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం పైన విశ్వాసంగా ఉంటున్నారు. ప్రూఫ్లు ఏంటి, ఆధారాలు ఏంటి అనేది ఏమీ అడగకుండా ప్రతి వారం చక్కగా వాళ్ళ మందిరాలకి వెళ్తున్నారు. ఇలాంటివేమీ మనం చెయ్యట్లేదు కాబట్టి, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవట్లేదు కాబట్టి మనకు విశ్వాసం లేకుండా పోయింది. కానీ మనం రాముల్లోనూ కృష్ణుల్లోనూ దోషాలు పెంచడంలోనే సరిపోతుంది. మరి మ్యాగీ మంచిది కాదు, తాగితే పోతారు, తింటే చేస్తారని గవర్నమెంటే యాడ్స్ ఇస్తుంది, కానీ మనం అన్నీ పాటిస్తున్నాం. మరి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయిగా, మరి అయినా ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ విషయము మనకి కన్వీనియంట్గా ఉంటే అది శాస్త్రం, మనకి కన్వీనియంట్గా లేదా మనకి నచ్చకపోతే అది మూఢనమ్మకం. సో ఇప్పటికైనా మూఢనమ్మకాలకి శాస్త్రాలకు ఒక డిఫరెన్స్ అర్థం చేసుకొని ధర్మబద్ధంగా మన ఒక సనాతన ధర్మం పైన విశ్వాసంగా ఉండడానికి ట్రై చేయండి. అర్థమయ్యిందా?